Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. Today we are going to discuss. ఇక్కడ చూడండి నన్ను చాలా మంది అయితే నాకు తెలుగు మీడియంలో చెప్పండి మేడం, తెలుగు సబ్జెక్ట్లో చెప్పండి మేడం అన్నారు. సో ఇది నాకు తెలుగులో దొరికిన బెస్ట్ కంటెంట్ అండి. నాకు ఇది ఎవరు రాశారో అనేది అయితే తెలియదు. నేను ఇది ఎవరు రాశారో ఇక్కడ పబ్లికేషన్లో నాకు ఎక్కడ కనిపించలేదు. బట్ ఐ ఫైండ్ ఇట్ వెరీ వెరీ గుడ్. చాలా షార్ట్ సమ్మరీగా చేశారు. సో దట్స్ వై ఐ డిసైడెడ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఓకేనా? సో ఇది చదువుకోండి, చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఒకసారి వినండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ టాపిక్ వచ్చేసి శాతవాహనులు. శాతవాహనాస్ తీసుకున్నప్పుడు, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ మెటీరియల్ హూ ఆర్ ప్రిపేరింగ్. ఓకే, ఫస్ట్ శాతవాహనులు తీసుకుందాము. శాతవాహనులు తీసుకున్నప్పుడు శాతవాహనులు అసలు మెయిన్ ఇంపార్టెంట్ అంటే మ్యాప్, బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ చూడండి శాతవాహనుల అంటే ఆ ఏరియా ఏంటి కూడా మెన్షన్ చేయడం జరిగింది. మనం తీసుకుంటే క్రీస్తుపురం 2వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం వరకు. నేను ఆల్రెడీ మీకు ఇంగ్లీష్ మీడియంది తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఇక్కడ తెలుగులో సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. శాతవాహనులని ఏమంటారు అంటే మొదట్లో మౌర్యులు సామంతులుగా ఉండేవారు. శాతవాహనులు మొదట్లో ఎలా ఉండేవారు? మౌర్యులకి సామంతులుగా ఉండేవారు. మరి మౌర్యుల జన్మస్థానం తీసుకుంటే కర్ణాటక ప్రాంతం. కర్ణాటక ప్రాంతంలో ఎవరండి? విఎన్ సుక్తాంకర్. అండ్ విదర్భ ప్రాంతం తీసుకున్నప్పుడు వివి మిరాషి. మహారాష్ట్రలో తీసుకున్నప్పుడు పిటి శ్రీనివాస్ అయ్యంగార్. తెలంగాణ తీసుకున్నప్పుడు పివి పరబ్రహ్మ శాస్త్రి, ఇంపార్టెంట్. ఓకేనా? కంబంపాటి సత్యనారాయణ, తర్వాత డాక్టర్ దామో రాజరెడ్డి, తర్వాత రాజారెడ్డి, తర్వాత బిఎన్ శాస్త్రి కూడా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఆంధ్ర తీసుకున్నప్పుడు ఎల్డి బర్నెట్ అండ్ స్మిత్ అండ్ జార్జెస్ అండ్ గుత్తి వెంకటేశ్వరరావు గారు, తర్వాత ఆర్జీ బండస్కర్. సో వీళ్ళంతా కూడా మనకి ఆ ప్రాంతం ఎవరైతే వాళ్ళు ఉన్నారో పర్సనాలిటీస్. మరి దీని గురించి మెయిన్గా తీసుకున్నప్పుడు శాతవాహనంలో మూల పురుషుడు, హూ ఇస్ ద ఫౌండర్ అనేది మనం చూసుకోవాలి. ఓకేనా? మూల పురుషుడు శాతవాహనుడు. ఓకేనా? వంశస్థాపకుడు ఎవరండి మరి శాతవాహనులకి? శ్రీ పురుషుడు. జాగ్రత్తగా వినండి, బాగా చూసుకోండి. తర్వాత మరి గొప్పవారు, గ్రేటెస్ట్ కింగ్ ఎవరండి? గౌతమి పుత్ర శాతకర్ణ. తర్వాత మరి లాస్ట్ పర్సన్, చివరి వాడు ఎవరు అండి? 3వ పులమావి. మరి కవిరాజు ఎవరండి? ఇక్కడ హలుడు. ఎక్కువ కాలం పరిపాలన చేసిన అతను ఎవరు అని అంటే సెకండ్ శాతకర్ణి. మరి రాజధాని తీసుకుంటే కోటిలింగాల జగిత్యాల్లో ఉంది, ప్రతిష్టానపురం. ఓకేనా? ఫస్ట్ కోటిలింగాల ఇది ఎక్కడ ఉందండి? జగిత్యాల్లో ఉంది. తర్వాత ఇంకో రాజధాని తీసుకుంటే ప్రతిష్టానపురం మహారాష్ట్రలో ఉంది, పైఠాన్. తర్వాత నెక్స్ట్ ధన్యకటకం అమరావతి ఏపీలో ఉంది. సో ఈ 3 కూడా వాళ్ళ రాజధానులు అన్నట్టుగా. మరి రాష్ట్ర భాష ఏది ఉండేదంటే ప్రాకృతం. ఓకేనా? కుంతాల శాతకర్ణి కాలంలో రాజభాష వచ్చేసి సంస్కృతంగా అయింది. ఓకేనా? నెక్స్ట్ రాజలాంఛనం ఏంటి ఉండేది అంటే సూర్యుడు. తర్వాత మతం, మరి వాళ్ళు ఏ మతాన్ని ఫాలో అయ్యారంటే రాజులు వైదికం, అండ్ రాణులు వచ్చేసి బౌద్ధ మతం. నెక్స్ట్ ప్రముఖ విదేశీ యాత్రికుడు ఎవరున్నారండి? మెగస్థెనాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇతని మీద 2 times క్వశ్చన్స్ వచ్చాయి, ఈవెన్ యూపీఎస్సీలో కూడా. నెక్స్ట్ శాతవాహనుల చరిత్రకు ఆధారాలు ఏమున్నాయి చూద్దాం. ఫస్ట్ తీసుకుంటే పురాణాలు, మత్స్య పురాణం. సో ఫస్ట్ ఆధారం ఏంటండి? మత్స్య పురాణం. మరి ఇదేం చెప్తుంది? శాతవాహనులు 30 మంది రాజులు ఉన్నారని, పరిపాలన కాలం వచ్చేసి 450 సంవత్సరాలు అని. తర్వాత వాయు పురాణం ఏం చెప్తుంది? 17 మంది రాజులు ఉన్నారు, పరిపాలనా కాలం 300 సంవత్సరాలు ఉందని. మరి విష్ణు పురాణం అండ్ బ్రహ్మాండ పురాణం ఈ రెండు ఏం చెప్తున్నాయి అంటే శాతవాహనులు దాదాపుగా 456 సంవత్సరాలు పరిపాలించారని చెప్తుంది. నెక్స్ట్ నాణెములు. మరి వీళ్ళ టైంలో నాణెములు ఏమున్నాయంటే చూడండి, నాణెముల అధ్యయనము దీన్ని ఏమంటావు? న్యూమిస్మాటిక్స్. ఓకేనా? న్యూమిస్మాటిక్స్ అని. వీరి నాణెములు ఎక్కువగా తీసుకుంటే దేంతో తయారు చేశారంట? సీసంతో. ఓకేనా? సీసం. రాణి పోటీస్, సీసం ప్లస్ రాగి. పోటీస్ అంటే ఏంటంటే సీసంని రాగిని కలిపి చేసేవారు. తర్వాత వెండి నాణాలు కూడా వీళ్ళు వేయించడం జరిగింది. బంగారు నాణాలు వచ్చేసి సువర్ణాలు, తర్వాత వెండి నాణాలు వచ్చేసి కర్ష పనాలు అని అంటారు, చూసుకోవాలి. తర్వాత మరి ఓడ, తెరచాప గుర్తుగల నాణాలు వీళ్ళు వేసేవారు. అంటే ఇప్పుడు నాణాలు వేస్తారు కదా, సో దాని మీద ఎలాంటి గుర్తులు ఉండేదాన్ని కూడా చూసుకోవాలి. మరి యజ్ఞశ్రీ శాతకర్ణి తీసుకున్నప్పుడు ఎలాంటి నాణాలు వేయించారంటే ఓడ, తెరచాప గుర్తులు గల నాణాలని ఎవరు వేయించారండి? యజ్ఞశ్రీ శాతకర్ణి. తర్వాత ఉజ్జయిని పట్టణం గుర్తుగా ఉన్న నాణాలను ఎవరు వేయించారంటే మొదటి శాతకర్ణి అండ్ గౌతమ్ పుత్ర శాతకర్ణి. మరి టంకశాల, కొండాపూర్. అండ్ శ్రీముఖుని నాణములు లభించిన ప్రాంతాలు. ఇప్పుడు శ్రీముఖుడు ఉన్నారు కదా, ఎవరు? ఫౌండర్ అంటాం. సో మరి ఆయన నాణములు ఎక్కడ లభించాయి అంటే కోటిలింగాల, పెద్ద బంకూరు అండ్ ధూళికట్టులో లభించాయి.
తర్వాత శాతవాహనుల చరిత్రకు ఆధారమైన శాసనాలు ఏంటి అంటే శాసనాల అధ్యయనం, ఎపిగ్రఫీ అని అంటాము దీన్ని. శాసనాల అధ్యయనాన్ని ఏమంటామండి? ఎపిగ్రఫీ గుర్తుపెట్టుకోవాలి. శాతవాహనులలో శాసనాలు వేయించిన తొలి రాజు ఎవరు అంటే కన్హా. క్వశ్చన్ అడుగుతారు. శాతవాహనులో ఫస్ట్ శాసనాలు వేయించిన తొలి రాజు ఎవరు అని అంటే ఎవరండి? కన్హా. రిమెంబర్. అండ్ శాతవాహనుల శాసనాల మీద వాడిన భాష ఏంటి మరి అని అంటే ప్రాకృతం, బ్రహ్మీ లిపి. రిమెంబర్ దిస్. ఫస్ట్ మరి చూద్దాం ఏమున్నాయో. నానాగఢ్ శాసనం, నానాగఢ్ ఇంక్రప్షన్ అంటే ఏంటి? నానాగఢ్ శాసనం మరి ఎవరు వేపించారు అంటే నాగానిక. ఫస్ట్ శాతకర్ణి యొక్క భార్య తను. మొదటి శాతకర్ణి విజయాలు ఏమున్నాయి, తన బిరుదులు ఏమున్నాయి, ఓకేనా. తర్వాత అప్రతిహత చక్ర, తర్వాత దక్షిణ ప్రజాపతి బిరుదులు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత నాసిక్ శాసనం, సో మరి ఇది ఎవరు వేయించారు? గౌతమి బాలశ్రీ వేయించారు. ఇది రెండవ పులమావి కాలంలో వేయించడం జరిగింది. గౌతమి శాతకర్ణి దండయాత్రలు విజయాలు ఏమేమి ఉన్నాయి అనేది ఇందులో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మెకధోని శాసనం, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. మూడవ పులమామి వేయించాడు. ఇందులో శాతవాహనుల చివరి రాజు అంటే లాస్ట్ రాజు మూడవ పులమామి గురించి ఉన్నది. తర్వాత శాతవాహనుల గ్రామ పరిపాలన అండ్ గ్రామ అధికారి గుల్మిక, ఇందులో శాతవాహనుల యొక్క గ్రామ పరిపాలన ఏ విధంగా ఉంది, అధికారిని ఏమనే వాళ్ళు అనేది ఇందులో చెప్పడం జరిగింది. ఓకేనా. 1 మినిట్ అండి. నెక్స్ట్ హతిగంప ఇంక్రప్షన్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, మనకి పీవైక్యూలో అడిగారండి. మరి హతిగంప శాసనం తీసుకుంటే ఇది ఏం చెప్తుందంటే కళింగ కరవేలుడు, ఇది ఎవరు వేయించారు ఫస్ట్ అంటే కళింగ కరవేలుడు వేయించాడు. ఇది మూషికా నగరం పైన జరిగిన దాడిని గురించి వివరిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ జునాగర్ ఆర్ గిర్నార్ శాసనం, ఈ జునాగర్ ఆర్ గిర్నార్ శాసనం తీసుకుంటే దేశంలో తొలి సంస్కృత శాసనం అండి ఇది. రుద్రదామనుడు ఎవరు వేయించారండి? రుద్రదామనుడు దీన్ని వేయించారు. క్రీస్తు శకం 150వ సంవత్సరం. దీని ప్రకారము రుద్రదాముడు ఏం చెప్తుందంటే శాతవాహన రాజు అని చెప్పడము, తర్వాత శివతే శాతకర్ణి 2 సార్లు ఓడించిన దాని గురించి కూడా చెప్పడం జరిగింది. తర్వాత అమరావతి శాసనం, మరి ఇది వచ్చేసి రెండవ పులమామి వేయించాడండి. ఈ శాసనం ఏం చెప్తుంది అంటే తొలి తెలుగు పదం ఇక్కడ నగాబు అని కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ బట్టిప్రోలు శాసనం, ఇది కూడా మనకి పీవైక్యూలో ఉందండి. దీనిని కుబేరుడు వేయించాడు. శాతవాహనుల పట్టణ పరిపాలన తెలిపే నిగమ సభ. ఓకేనా. రిమెంబర్ దిస్. నెక్స్ట్ శాతవాహనుల గురించి తెలిపే సాహిత్య ఆధారాలు అంటే లిటరసీ వర్క్స్ ఏమున్నాయి చూద్దాం. స్వదేశీ రచనలు తీసుకుంటే ప్రధాన ఆధారాలు బృహత్ కథ. బృహత్ కథ ఎవరండి? మరి గుణాఢ్యుడు రచించాడు. ఎవరు రచించారనేది జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఏ భాష అంటే పైశాచిక. అండ్ కుంతం శాతకర్ణి ఆస్థాన కవిగా ఉన్నారు. తర్వాత 7,000 శ్లోకాలతో కూడిన 7 కథలు ఉన్నాయండి. రిమెంబర్ దిస్. నెక్స్ట్ కథ సరిత సారీ కథ సరిస్తగారం. సో పేరు కొంచెం డిఫికల్ట్ టు ప్రొనౌన్స్, ఐఎమ్ సారీ ఫర్ దాట్. సో కథ సరిత స్థాగరం. అయితే మరి దీన్ని ఎవరు రచించారు అంటే సోమదేవ సూరి అండి. ఓకేనా. శాతవాహనుల గురించి పేర్కొన్న తొలి గ్రంథం ఇది. రిమెంబర్ దిస్. నెక్స్ట్ గత సప్తపతి. గత సప్తశతి అంటే మరి గత సప్తశతిని ఎవరు రచించారు అంటే హలుడు. ఓకేనా. మరి హలుని యొక్క బిరుదులు ఏంటి అంటే కవి వాస్తలుడు అని. నెక్స్ట్ మరి ఏ భాషలో రాశారు కూడా చూసుకోవాలి కదా, అది కూడా మనకి ఇంపార్టెంటే. ప్రాకృతి భాషలో గల 700 శృంగార పద్యాలు ఇందులో ఉండడం జరిగింది. నెక్స్ట్ లీలావతి పరిణయం పీవైక్యూలో అడిగారండి. సో కుతులుడు రచించాడు దీన్ని. హలుడు ప్లస్ లీలావతి. క్వశ్చన్ ఏం అడిగారంటే ఎవరెవరి గురించి ఇది చెప్తుంది అంటే ఆ స్టోరీ అనేది ఎవరి మీద అని. హలుడు ప్లస్ లీలావతి వివాహం గురించి ఇందులో ఉంది. పీవైక్యూ. రిమెంబర్ దిస్. నెక్స్ట్ కతంత్ర వ్యాకరణం ఎవరండి? శర్వవర్మ. సంస్కృతిలో రాయడం జరిగింది. దీనిని కుంతల శాతకాన్ని 6 నెలల్లో సంస్కృతి నేర్చుకోవడం కోసం రచించారండి. తన సంస్కృతం నేర్చుకోవడానికి దీన్ని రచించడం జరిగింది. ఇంపార్టెంట్. కామసూత్ర వ్యాస్తాయనుడు. సంస్కృతి భాష. కామసూత్రకి మరో పేరేందండి? జయమంగళం. రిమెంబర్ దిస్. మరి ఇవన్నీ మనకి లోకల్ కదా. మరి ఇప్పుడు విదేశీ రచనలు ఏమున్నాయి తీసుకుంటే ఇండికా మెగెస్తైనాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్ర జాతిని ప్రస్తావించిన తొలి విదేశీయుడు తిను. ఓకేనా. తర్వాత నేచురల్ హిస్టరీ ప్లీనీ రాశాడు. ఐరోపా బంగారం మొత్తం భారతదేశంకి తరలిపోతుందని ఇతను పేర్కొన్నాడు.
తర్వాత జాగ్రఫీ భూగోళ శాస్త్రం టలామి రాశారు. ఇతను ఏమంటాడంటే శాతవాహనుల కాలం నాటి తూర్పు తీర పట్టణాలు ఏవైతే ఉంటాయో వాటిని గురించి తెలుపుతూ రాశారు. తర్వాత పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ ఇది ఏం చెప్తుంది? శాతవాహనుల కాలం నాటి విదేశీ వాణిజ్యము ఓడరేవుల గురించి చెప్పడం జరిగింది తను. తర్వాత సియుకి ఏం చెప్పాడండి? ఓకేనా, హ్యూయన్స్తాంగ్ చైనా. నెక్స్ట్ శాతవాహనుల మరి కులం. ఇప్పుడు మనము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా మనం ఒక డైనాసిటీ గురించి చదివినప్పుడు వాళ్ళ కులం మీద వాళ్ళ మతం మీద చాలా రకాలుగా డిబేట్స్ ఉంటాయి, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మరి కులం తీసుకుంటే ఇక్కడ గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం ఉంది కదా, ఆ ప్రకారం తీసుకుంటే శాతవాహనులు బ్రాహ్మణ్స్ అని చెప్పడము. మరి గౌతమిపుత్ర శాతకాన్ని ఏక బ్రాహ్మణ అని పేర్కొంది. తర్వాత పురాణాల ప్రకారం శాతవాహనులు క్షుద్రులు అని. తర్వాత సోమదేవ సూరి రచించారు కదా కథ సరిత సాగరం, సో దాని ప్రకారము యక్ష జాతి అని. సో ఇలా డిఫరెంట్ వాళ్ళు డిఫరెంట్ గా చెప్పడం జరిగింది అనక, మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరు ఏం చెప్పారు అనేది కూడా మళ్ళీ. అండ్ ఇది బిఎస్ఎల్ హనుమంతరావు ఇంపార్టెంట్ అండి, తను వచ్చేసి శాతవాహనులు ఆర్యులని. తర్వాత జీనా ప్రభసూరి రచించిన కల్ప ప్రతిభ ఏంటండి? కల్ప ప్రతిభ ప్రకారం శాతవాహనులు నాగా జాతికి చెందిన వాళ్ళని. సో ఇలా వాళ్ళ జాతి గురించి కూడా మనము చూసుకోవచ్చు. నెక్స్ట్ శాతవాహనుల రాజకీయ చరిత్ర. మరి రాజకీయ చరిత్ర తీసుకుంటే శ్రీముఖుడు తీసుకున్నప్పుడు ఫస్ట్ శాతవాహనుల వంశస్థాపకుడు. ఓకేనా, అశోకుడికి సామంతుడిగా ఈయన ఉన్నారు. ఓకేనా, అశోకుని మరణం తర్వాత స్వతంత్ర రాజ్యాన్ని పరిపాలన. ఇక్కడ సామంతుడు అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వదు. అయితే అప్పుడు అశోకుడు చాలా రాజ్యాల్ని గెలుచుకున్నాడు. మరి గెలుచుకున్న ప్రతి రాజ్యంలో అశోకుడే ఉంటాడా? లేదు కదా. సో సామంతులను పెట్టేవాడు అన్నట్టుగా, అంటే ఒక ప్లేస్ లో వాళ్ళకి నమ్మకస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పెడతారన్నట్టుగా అట్లా. అశోకుడు చనిపోయిన తర్వాత తన స్వతంత్రంగా రాజ్యాన్ని ప్రకటించడము. మరి ఈయన బిరుదులు తీసుకుంటే రాయ, ఏం బిరుదండి? శ్రీముఖునికి రాయ. ఇతని ఫస్ట్ తీసుకున్నప్పుడు ఇతను మొదట జైన మత స్థాపకుడు. ఓకేనా, తర్వాత వైదిక మతాభిమానంగా మారడం జరిగింది. మరి తన కాలంలో ప్రధాన జైన క్షేత్రాలు తీసుకుంటే కొలనుపాక ఎక్కడుందండి? నల్గొండ జిల్లాలో. తర్వాత కూనకొందపురం ఇది వచ్చేసి అనంతపురం జిల్లాలో ఉంది. మరి ఇతని నాణాలు దొరికిన ప్రదేశం ఏంటండి? కోటిలింగాలు. శ్రీముఖుని బొమ్మ కలదు, రిమెంబర్ దిస్. మహారాష్ట్ర ప్రాంతంలో రతికులును ఇతను ఓడించాడు. ఓడిపోయిన రతికుల రాజు ఎవరండి? మహారథి త్రణకైనో. ఓకేనా, మహారథి త్రణకైరో. అయితే తన కుమార్తె ఎవరండి? నాగానికను శ్రీముఖుడి కుమారుడికి ఇవ్వడం జరిగింది. శ్రీముఖుడి కుమారుడు మొదటి శాతకర్ణికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. మీరు ఆల్రెడీ చూసారు కదా నాగానిక, తను ఇంక్రప్షన్ కూడా మనకి చూసాం మనము. తర్వాత నాగానిక వేయించిన ఇంక్రప్షన్ ఏంటి మరి? నానాగఢ్ ఇంక్రప్షన్. ఓకేనా, నానాగఢ్ శాసనంలో శ్రీముఖుడిని సిరిముఖ శాతవాహను సిరిమతో అని ఇందులో ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ కన్హుడు అని ఇంకేమంటామని కృష్ణుడు అని కూడా అంటారు. ఇతను వచ్చేసి శ్రీముఖుని యొక్క సోదరుడు అండి. దీని గురించి తక్కువ ఉంటుంది, ఎందుకంటే తన పరిపాలన అనేది కొంచెం తక్కువ టైము ఎక్కువగా ఉండదు. బిరుదు తీసుకుంటే పరమ భాగవత అని ఎవరికి? కన్హునికి ఏం బిరుదండి? పరమ భాగవత. శాతవాహనుల్లో గుహలను తొలగించిన మొదటి రాజు ఇతను ఎవరండి? శాతవాహనులలో గుహలను తొలగించిన మొదటి రాజు ఎవరండి? కన్హుడు. అండ్ నాసిక్ కన్హేరి గుహలను తిను తొలగించాడు. ఏ గుహలను తొలగించాడు అని అడిగితే నాసిక్ అండ్ కన్హేరి. మరి ఇతని కాలం తీసుకుంటే భగవత మతం. ఏ మతం అండి? భగవత మతం. తిను స్థాపకుడు శ్రీకృష్ణుడు అండ్ వసుదేవుడు. భగవత మత స్థాపకుడు ఎవరు? శ్రీకృష్ణుడు, వసుదేవుడు. దక్షిణ భారతదేశంలో ప్రవేశించింది. ఏ మతం అండి? భాగవత మతం అనేది దక్షిణ భారతదేశంలోకి రావడం జరిగింది. నెక్స్ట్ మొదటి శాతకర్ణి 1 అంటాము. తొలి శాతవాహనులలో గొప్పవాడు అని ఇతని గురించి చెప్పడం జరుగుతుంది. మరి ఇతని భార్యనే నాగానిక, మనం ఇందాక చూసాం కదా. సో నానాగఢ్ శాసనము వేయించింది ఎవరండి? నాగానిక. మొదటి శాతకర్ణి బిరుదులను గురించి ఏం చెప్పారు ఇక్కడ నానాగఢ్ శాసనంలో అంటే? ఏకవీర, శూర, అప్రితహత చక్ర, తర్వాత దక్షిణ పదాపతి అని చెప్పడం జరిగింది. తర్వాత మత్స్య పురాణం ప్రకారం తీసుకున్నప్పుడు మహాన్, మల్లకర్ణ అని చెప్పడం జరిగింది. అండ్ ఇతని సమకాలీనులను తీసుకున్నప్పుడు కళింగ, కరవేలుడు, తర్వాత పుష్యమిత్ర శుంగ, తర్వాత ఇండో గ్రీక్ తీసుకున్నప్పుడు డెమిట్రియస్ అని. మరి కళింగ కరవేలుడిని ఇతను ఓడించడం జరిగింది. తర్వాత పుష్యమిత్ర శుంగని ఓడించి ఉజ్జయిని పట్టణం ఏదైతే ఉందో ఉజ్జయిని పట్టణంతో నాణాలను వేయించడం జరిగింది. తర్వాత గజగుర్తు అనే నాణాలను కూడా వేయించాడు. మొదటిసారిగా
బ్రాహ్మణులకి పన్నులు లేని భూములను దానం చేశాడు. ఎవరండి? మొదటి శాతకర్ణి. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మొదటి శాతకర్ణి తర్వాత ఇక్కడ చూడండి, పూర్ణోస్తాంగ అండ్ స్కందస్తంభి శాతవాహనుల రాజ్యాన్ని పరిపాలించాయి. ఎవరు? మొదటి శాతకర్ణి తర్వాత. మరి వీరి కాలంలో ఉత్తర భారతదేశం అనేది ఏ విధంగా ఉంది తీసుకుంటే, వాళ్ళ రాజకీయ వ్యవస్థ అనేది చాలా సంక్షోభంగా అనేది ఏర్పడింది. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శాతవాహనుల రాజకీయ చరిత్ర తీసుకుంటే రెండవ శాతకర్ణి వచ్చేసి అత్యధిక కాలం పరిపాలించిన రాజు, 56 సంవత్సరాలు. ఇంపార్టెంట్. మగధ, కళింగ, విదేశాలను చాలా దేశాలను తను జయించడము. తన బిరుదు వచ్చేసి ఏంటంటే, తన బిరుదు ఇది కూడా చూసుకోవాలి. రాజన్య శ్రీ శాతకర్ణి, రిమెంబర్ దిస్, అండ్ యుగ పురాణ. ఓకే. నెక్స్ట్ సాంచి స్తూపానికి దక్షిణ తోరణం నిర్మించాడు. సాంచి స్తూప తెలుసు కదా మనకి, దానికి ఏ తోరణం నిర్మించాడు? తిను దక్షిణ తోరణం. తర్వాత శకులతో ఘర్షణలు ప్రారంభించాడు. ఇతని కాలంలో శకులు దాడి చేసి ఉజ్జయినిని ఆక్రమించారు. ఓకేనా. నెక్స్ట్ కుంతల శాతకర్ణి. ప్రాకృతం స్థానంలో సంస్కృతంను రాజభాషగా ఇతను మార్చాడు. మనకి ఇంతకుముందు ప్రాకృతి ఉండేది కదా, సో దాన్ని ఏం చేశాడు అంటే, సంస్థాన భాషగా ఏది ఉండేది? లోకల్ గా సంస్థాన భాషగా ప్రాకృతం ఉండేది, దాన్ని సాంస్కృతిగా మార్చాడు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, అడుగుతారు. ప్రాకృతిని సంస్కృతులకు మార్చిన రాజు ఎవరని. కానీ మరి బిరుదు తీసుకుంటే కుంతల శాతకర్ణికి విక్రమార్క. ఓకేనా, విక్రమార్క. క్రీస్తు పూర్వం 58లో విక్రమార్క శకంని తను ప్రారంభించాడు. తర్వాత మరి అతని టైంలో ఆస్థాన కవులు ఎవరున్నారు అంటే, గుణాద్యుడు అండ్ బృహత్ కథ. ఓకేనా, గుణాద్యుడు అండ్ బృహత్ కథ ఉన్నారు. మరి బృహత్ కథ ఆధారంగా రాయబడిన గ్రంథాలు మనకి ఇంపార్టెంట్ అండి. అవేంటో చూసుకుంటే ఇక్కడ బృహత్ కథ మంజరి, ఓకేనా, క్షేమేంద్రుడు. తర్వాత బృహత్ కోశం హరిసేనుడు. తర్వాత బృహత్ సంహిత వారాహిమి హరుడు. నెక్స్ట్ కథ సరిత సాగర సోమదేవసూర. శర్వవర్మ కతంత్ర వ్యాకరణం. తర్వాత వ్యాసాయనుడు కామసూత్ర. ఓకేనా. అయితే వ్యాసాయంలో ఈ కామసూత్రాలో ఈ వ్యాసాయన దానిలో ఏమని చెప్పడం, కామసూత్రాలో ఇందులో కుంతల శాతకర్ణి గురించి శృంగార ప్రియుడు అని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వాస్తాయన అనుడి కామసూత్ర ప్రకారం కుంతల శాతకర్ణి తన భార్య అయిన మలయావతితో కరిత్త అనే శృంగార భంగిమలో మొరటుగా ప్రవర్తించడం వలన తను చనిపోవడం జరిగిందని, లైక్ వెన్ దే ఆర్ మీటింగ్ సెక్షువల్ రిలేషన్ లో ఉన్న టైంలో తను చనిపోవడం జరిగిందని ఇందులో చెప్పడం జరిగింది, అడుగుతారు. నెక్స్ట్ మాల్వా మహారాష్ట్ర ప్రాంతాలను తను జయించడం జరిగింది. తన నాణ్యాల పైన పటాలిపుత్రం, ఓకేనా, పాటలిపుత్రం అంటగా పాటలిపుత్రంని తను గుర్తుని ముద్రించడం జరిగింది, పాటలిపుత్ర. నెక్స్ట్ వచ్చేసి మొదటి పులోమావి. సో నేను చాలా స్పీడ్గా చెప్తున్నానే మనకు తెలియదు, కానీ సింపుల్గా మీకు ఒక రివిజన్ లాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఓకేనా. మొదటి పులోమావి తీసుకుంటే పులోమావి తెలుగు పదం. ఓకేనా, పులోమావి అంటే తెలుగు పదం. పులోమావి అనగా దీని అర్థం ఏమొస్తుంది అంటే, గడ్డిలో పుట్టినవాడు అని అర్థం. ఇంపార్టెంట్. పాటలిపుత్రంపై దండెత్తి కన్వరాజు సుశర్మాని ఓడించి పాటలిపుత్రంని జయించాడు. ఎవరండి? కన్వరాజు. గుర్తుపెట్టుకోవాలి, ఎవరిని ఓడించారనేది జాగ్రత్తగా చూసుకోవాలండి. నెక్స్ట్ హలుడు శాతవాహనులలో 17వ రాజు తిను. మరి తన బిరుదు వచ్చేసి కవి వాత్సల్యుడు. స్వయంగా తను కవి అండి. ఇతని కాలంలో ప్రాకృతి భాషకి స్వర్ణయుగం. ఓకేనా, మనకు ప్రాకృతి భాషని సాంస్కృతికి మార్చింది ఎవరు చూసాం కదా, సో మరి ఇతని కాలం తీసుకున్నప్పుడు ఇది స్వర్ణయుగం అంటారు. ఇతని గ్రంథం వచ్చేసి గత సప్తశతి. ఓకేనా, గత సప్తశతి. ప్రాకృతంలో 700 పద్యాలు ఉన్నాయండి. మరి గత సప్తశతిని తెలుగులో అనువాదించిన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. ఎవరు అనువాదించారనేది కూడా చూసుకోవాలి, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అండి. నెక్స్ట్ కుతూహలుడు లీలావతి పరిణయంని రాశాడు. హలుడు ప్లస్ లీలావతి వివాహం గురించి ఉంటుంది, ఇంపార్టెంట్, పీవైక్యూలో అడిగారు. హలుడు ప్లస్ లీలావతి వివాహం ఎవరి గురించి ఉంటుంది? హలుడు ప్లస్ లీలావతి వివాహం గురించి ఉంటుంది. ఇది ద్రాక్షారామంలో జరిగినట్లు ఇది చెప్తుంది అన్నట్టుగా. నెక్స్ట్ 1 minute అండి. నెక్స్ట్ వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణ. మరి గౌతమిపుత్ర శాతకర్ణ తీసుకున్నప్పుడు ఈయన వచ్చేసి శాతవాహన వంశంలో అతి గొప్ప చక్రవర్తి అని చెప్పడం జరుగుతుంది. మరి ఆయన బిరుదులు కూడా మనం చూసుకోవాలి. ఓకేనా. త్రిసముద్ర తోయ పితావాహన,
తర్వాత నెక్స్ట్ క్షహరాట వంశ నిరవశేషకర, తర్వాత అగమనిలయ, తర్వాత ద్విజకుల వర్ణుడు అని, క్షత్రియ దర్పమాన వర్ధన అని, శాతవాహన వంగ ప్రతిష్టానకర, ఏక బ్రాహ్మణ, తర్వాత వర్ణ సాంకార్య నిరోధక, తర్వాత రాజూరాన్. సో ఇలా డిఫికల్ట్ గా ఉన్నప్పటికీ వీ నీడ్ టు రిమెంబర్ దాట్ బిరుదులు. ఓకేనా, మనం బిరుదుల్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే మనకి ఉందండి. 1 సెకండ్. ఇదంతా కంప్లీట్ అయిపోయింది. యా. సో సమ్ వాట్ డిఫికల్ట్, కొంచెం తెలుగులో కొన్ని పదాలు మనకి డిఫికల్ట్గా ఉన్నప్పటికీ, అంటే కంప్లీట్గా తెలుగు చదివే వాళ్ళకైతే ఇట్స్ నాట్ ఏ డిఫికల్ట్ అండి. సో చాలా ఈజీగా గుర్తుంటాయి, కానీ కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కూడా ఉంటుందండి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మరి తన తల్లిని గురించి తీసుకుంటే, గౌతమి పుత్ర శతకర్ణి యొక్క తల్లి ఎవరండి? గౌతమి బాలశ్రీ. అండ్ తండ్రి వచ్చేసి, ఇక్కడ గౌతమి బాలశ్రీ తండ్రి శివ స్వాతి. ఓకేనా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి గౌతమి బాలశ్రీ అంటే ఏంటి, ఇది నాసిక్ శాసనం ఎవరు వేయించారు, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఓకేనా. సో తను ఏం శాసనం వేయించారండి? నాసిక్ శాసనం. గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనాన్ని వేయించారు. ఈ నాసిక్ శాసనం అనేది దేని గురించి చెప్తుందంటే, గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క విజయాలను, తన గొప్పతనాన్ని గురించి చెప్తుంది. అయితే ఈ నాసిక్ శాసనం ప్రకారం గౌతమి పుత్ర శాతకర్ణి ఏక బ్రాహ్మణ, ఓకేనా, అండ్ బెనకటక స్వామిగా వర్ణించడం జరిగింది. ఈ శాసనం ప్రకారము రెండవ పులమావి కాలంలో దీన్ని వేయించడం జరిగిందని చెప్తారు. తన పేరుకు ముందు మాతృ అంటే తల్లి పేరును వాడడం ఇతని కాలం నుంచే ప్రారంభమైంది. ఎవరి కాలం అండి? గౌతమిపుత్ర శాతకర్ణి కాలం. తర్వాత 17వ క్రీస్తు శకం 78లో శాలివాహన శకంని ఇతను ప్రారంభించడము. తర్వాత ఇతడు దక్షిణ భారతదేశం మరియు మధ్య భారతదేశంలో చాలా ప్రాంతాలను జయించాడు. నెక్స్ట్ శకుల రాజు అయిన నహప్రాణుడు ఎవరండి? నహప్రాణుణ్ణి ఇతను ఓడించాడు. ఎవరు ఇతను? శకుల రాజు. జోగుల తాంబి యుద్ధంలో, ఏ యుద్ధంలో ఓడించాడు అనేది కూడా చూసుకోవాలి. జోగుల తాంబి యుద్ధంలో నహప్రాణుడిని ఇతను ఓడించడం జరిగింది. మరి నహప్రాణుడి తీసుకుంటే, నహప్రాణుడి నాణెములు తన బొమ్మలతో తిరిగి మళ్ళా ముద్రించడం కూడా జరిగింది అన్నట్టుగా. నెక్స్ట్ గౌతమిపుత్ర శాతకర్ణ నాణెములు లభించిన ప్రదేశాలు ఏంటంటే కొండాపూర్ అండ్ ధన్యకటకం. రిమెంబర్. సారీ. అండ్ ఇతను వచ్చేసి ఉజ్జయిని పట్టణ గుర్తుతో నాణాలను వేయించాడు. అండ్ ఇతని తల్లి గౌతమి బాలశ్రీ నాసిక్ వద్ద గుహలని తొలగించి బదనేయ అనే బౌద్ధ శాఖకు దానం చేసింది. ఇది గుర్తుపెట్టుకోవాలండి. గౌతమి బాలశ్రీ ఏ గుహలను తొలగించి ఎవరికి ఇచ్చింది అనేది కూడా చూసుకోవాలి. రిమెంబర్, ఇంపార్టెంట్. నెక్స్ట్ వశిష్ఠపుత్ర రెండవ పులమామి. వశిష్ఠపుత్ర మరి తన యొక్క బిరుదులు తీసుకుంటే ఇక్కడ ఏమున్నాయో చూద్దాం. నవనగర స్వామి, దక్షిణ పాదేశ్వరుడు, తర్వాత నవనగరం అంటే ఏంటండి? పట్టణ నిర్మాత అని. నెక్స్ట్ ఇతని కాలంలో అమరావతి స్తూపం అనేది నిర్మించడం జరిగింది. ఎవరి కాలంలో నిర్మించారని అడుగుతారు. వశిష్ఠపుత్ర శాతకర్ణి. తర్వాత శకరాజు రుద్రదామనుడి చేతిలో ఓడిపోయి రాజధానిని ప్రతిష్టానపురం నుండి అమరావతికి మార్చాడు. గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చాడండి? ప్రతిష్టానపురం నుంచి అమరావతికి మార్చడం జరిగింది. మరి ఇతని కాలంలో తీసుకుంటే టలామి అంటే ఏంటి చూసుకుందాం. భూకేంద్రక సిద్ధాంతం అనేది ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ రెండవ పులోమావి శాసనాలు తీసుకుంటే అమరావతి శాసనం, ఇంకోటి గుంటపల్లి శాసనం. ఇంపార్టెంట్. తొలి తెలుగు పదం నాగాబు లభించడం జరిగింది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ మలి శాతవాహనులు తీసుకుంటే శాతవాహనులో 1 to 22 1 నుంచి 22 రాజులను తొలి శాతవాహనులు అని అంటారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు మలి శాతవాహనులు. అందులో అతి గొప్ప చక్రవర్తి ఎవరు అని అంటే తొలి వాళ్ళలో గౌతమి పుత్ర శాతకర్ణి. ఓకేనా. ఇక్కడ చూడండి, శాతవాహనంలో 1 to 22 రాజులను తొలి శాతవాహనులు అంటారంట. అతి గొప్ప చక్రవర్తి గౌతమి పుత్ర శాతకర్ణి. తను ఎన్నోవాడండి మరి? 23rd. గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత వారిని 24 నుంచి 30 వరకు మలి శాతవాహనులు అంటారు. ఇక్కడ తొలి శాతవాహనులు అంటేనేమో 1 to 22, మలి శాతవాహనులు అంటే 24 to 30.
ఓకేనా. మరి గొప్ప చక్రవర్తి ఎవరు అని అంటే 23rd చక్రవర్తి గౌతమిపుత్ర. తన తర్వాత వచ్చిన వాళ్ళను మలి అని అంటాము. సో మలి శాతవాహనంలో తొలివాడు ఎవరంటే వశిష్ఠి. వశిష్ఠి, వశిష్ఠిపుత్ర రెండవ పులమావి. రిమెంబర్ దిస్. ఓకేనా. వశిష్ఠపుత్ర రెండవ పులమావి. చూడండి, వశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి. ఇతను రెండవ పులమావి యొక్క సోదరుడు. మరి ఇతను ఎవరండి? వశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి వచ్చేసి మనకి రెండవ పులమావి ఉన్నాడు కదా, తన యొక్క సోదరుడు. శకులలో గొప్పవాడైన రుద్రదాముడు. ఓకేనా. రుద్రదాముడు తన కూతురు రుద్రదామానికను ఎవరికిచ్చి వివాహం చేశారనేది కూడా చూసుకోవాలి. శివశ్రీ శాతకర్ణికి ఇచ్చి వివాహం చేశారు. అయితే 2 భాషలు ఉన్నాయండి, తమిళం అండ్ ప్రాకృతిలో వీళ్ళు నాణాలను వేయించేవారు. మొట్టమొదట శాతవాహన రాజు తమిళం అండ్ ప్రాకృతి 2 భాషల్లో వేయించిన మొట్టమొదటి రాజు వచ్చేసి వశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ యజ్ఞశ్రీ శాతకర్ణి తీసుకుంటే 27వ వారండి. ఈయన మలి శాసనాల్లో గొప్పవాడని చెప్పవచ్చు. మలి శాతవాహనాల్లో ఇతని కాలంలో తీసుకుంటే మత్స్య పురాణం అనేది రాయబడింది, ఇంపార్టెంట్. మరి తన బిరుదు వచ్చేసి త్రిసముద్రాధీశ్వరుడు అని అంటారు. బాణుడు హర్ష చరిత్రలో తన గురించి చెప్పడం జరిగింది. సో రెండు తెరచాపలు గల ఓడ గుర్తుతో నాణాలు వేయించాడు. ఎలా వేయించాడు అనేది కూడా చూసుకోవాలి. వేయించిన శాతవాహన రాజు వచ్చేసి యజ్ఞశ్రీ శాతవాహనుడు. సింపుల్ తన గురించి. తర్వాత కన్హేరి, నాసిక్, చిన్నగంజం శాసనాలు కూడా తను వేయించడం జరిగింది. అండ్ ఇతని కాలంలో తీసుకుంటే బౌద్ధ పండితులు ఎవరండి? ఆచార్య నాగార్జునుడు, ఇంపార్టెంట్. సో ఆచార్య నాగార్జునుడి కోసము నాగార్జున కొండపైన పర్వత విహారంను తను నిర్మించడం జరిగింది. రిమెంబర్ దిస్. ఏంటండి? పర్వత మహావిహారంని నిర్మించడం జరిగింది. ఎవరు నిర్మించారు అనేది కూడా మనం చూసుకోవాలి. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, యజ్ఞశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ ఆచార్య నాగార్జునుడు ఇక్కడ చూడండి, స్పృహల్లేఖ. ఏంటండి? స్పృహల్లేఖ అనే గ్రంథాన్ని రచించారు. స్పృహల్లేఖ. అండ్ యజ్ఞశ్రీ శాతకర్ణికి దాన్ని అంకితం చేయడం జరిగింది. యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో తీసుకుంటే రోమ్ దేశంలో వాణిజ్యం బాగా చేసేవాళ్ళు. నేను ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియంలో చెప్పాను, మీకు ఒకసారి మళ్ళీ రివిజన్ అవుతుంది. తెలుగు మీడియం వాళ్ళు ఎవరన్నా ఉంటే క్లియర్గా. ఓకేనా. నెక్స్ట్ విజయశ్రీ శాతకర్ణి. మరి విజయశ్రీ శాతకర్ణి గురించి తీసుకుంటే ఇతను వచ్చేసి 28th పర్సన్ అండి. ఓకేనా. విజయపురి పట్టణం యొక్క నిర్మాత అని ఇతను అనడము. ఇతని నాణాలు లభించింది ఎక్కడ ప్రదేశం అంటే తహారాల. ఎక్కడుంది ఇది? నాగార్జునకొండ సమీపంలో ఉంది. నెక్స్ట్ చంద్రశ్రీ శాతకర్ణి 29వ రాజు, 3వ పులమామి, చివరి వాడు 30వ రాజు అండి. ఇతను వేయించిన శాసనం వచ్చేసి మెకద్దోని శాసనం, బళ్ళారి. ఇతని ఇక్ష్వాకుల రాజు అని శ్రీ శాంతములుడు. ఓకేనా. శాంతములను ఓడించి కటకం నుండి తరిమి వేశాడు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ తీసుకుంటే శాతవాహనులు తీసుకుంటే ఇక్కడ మనకి ఎవరండి? వంశపురుషుడు వచ్చేసి శాతవాహనుడు. తర్వాత రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు. తొలి శాతవాహనులో గొప్పవాడు మొదటి శాతకర్ణి. శాతవాహనులు అందరిలో గొప్పవాడు ఎవరండి? గౌతమిపుత్ర శాతకర్ణి. మళ్ళీ శాతవాహనులో గొప్పవాడు వచ్చేసి యజ్ఞశ్రీ శాతకర్ణి. అండ్ శాతవాహన వంశంలో చివరి వాడు వచ్చేసి 3వ పులమావి. ఇంపార్టెంట్. నెక్స్ట్ మరి శాతవాహనుల పరిపాలన విధానం తీసుకుంటే ఏ విధంగా ఉందంటే, వీరు మౌర్యుల పరిపాలనని అనుసరించేవారు. ఓకేనా. శాతవాహనుల పాలనను పల్లవులు అనుసరించారు. అయితే వీరి పాలన విధానం అనేది నాసిక్ అండ్ ఉస్మాన్ షార్ శాసనాల్లో మనకు తెలుస్తుంది అన్నట్టుగా. రాజ్యం తండ్రి నుండి కొడుకుకు సంక్రమించింది అని కళింగ కరవేలుడు. ఎవరండి? కళింగ కరవేలుడు ఏదండి? అది హతిగుంప శాసనంలో పేర్కొనడం జరిగింది. ఏది? తండ్రి నుంచి కొడుకు వస్తుందని ఎవరు చెప్పారు? కళింగ కరవేలుడు హతిగుంప శాసనంలో పేర్కొన్నారు. తర్వాత పరిపాలనలో వీరు ఆదర్శంగా తీసుకున్నది ఏంటి అని అంటే మను ధర్మశాస్త్రం అండ్ కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రము, తర్వాత వాత్స్యాయనుని కామసూత్రాన్ని వీళ్ళు ఆదర్శంగా తీసుకున్నారు. మరి రాజు వచ్చేసి దైవాంశ సంభూతుడు అని. తర్వాత అమత్యులు తీసుకుంటే 4 రకాల ముఖ్యమంత్రులు ఉండేవారు. విశ్వామత్యులు అంటే రాజుకు అంతరంగిక సలహాలు ఇచ్చే ప్రధాని. తర్వాత రాజా అమత్యులు అంటే రాజాజ్ఞను అమలు చేసేవాళ్ళు. తర్వాత మహా అమత్యులు అంటే ఆర్థిక మంత్రి. తర్వాత మహా తలవారి అంటే ప్రధాన సైన్యాధిపతి అని. నెక్స్ట్
ఇతర అధికారులు తీసుకున్నప్పుడు నిబంధనకారులు, కేంద్ర ప్రభుత్వ పత్రాలు నమోదు చేసే అధికారి, తర్వాత బండారికులు అంటే శోషాధికారి, వస్తు రూపంలో వాస్తు రూపంలో శిస్తు వస్తు రూపంలో, తర్వాత హిరానిషుడు అంటే కోశాధికారి ధన రూపంలో, లైక్ ఇప్పుడు వస్తు రూపంలో అంటే ఏంది, లైక్ పంట రూపంలో కానీ వాళ్ళు తయారు చేసే వస్తువుల రూపంలో కానీ అట్లా. తర్వాత లేఖకుడు అంటే రాజు ఆజ్ఞలను రచించి భద్రపరిచేవాడు, రాజు ఏదైతే చెప్తాడో వాటిని రచించి జాగ్రత్తగా పెట్టడము. తర్వాత ప్రతిహారుడు రాజభవనానికి రక్షకుడు. తర్వాత మహాధార్మికుడు విద్యా మతపరమైన వివాదాలు పరిష్కరించేవాడు. మహా ఆర్యక న్యాయ వివాదాలను పరిష్కరించేవాడు. రాజ్య భాషకుడు భూమిని కొలిచి శిస్తును వసూలు చేసేవాడు. నెక్స్ట్ రాజ్యం ఆహారాలుగా అంటే రాష్ట్రాలుగా, ఆహారాలు నిగమ అంటే మళ్ళీ పట్టణాలుగా, తర్వాత నిగమాలు గ్రామాలుగా విభజించడం జరిగింది. గ్రామానికి గ్రామాధికారి ఉంటారండి. గ్రామాధికారి అంటే ఏమంటాము, గ్రామని. సో నిగమ సభలు, ఇది ఇంపార్టెంట్ అండి, మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో అడుగుతారు క్వశ్చన్. మన శతవాహనుల పరిపాలన విధానం గురించి అడిగినప్పుడు మనం ఇది రాయొచ్చు. నిగమ సభలు అనేవి ఓకేనా, నిగమలో గల పౌర సభలు. గ్రామ పరిపాలనలో స్వయం పరిపాలన సూత్రాలు అనేది పాటించడము ఇక్కడ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ శాతవాహనుల యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందంటే ఇక్కడ చూడండి, ఆర్థిక వ్యవస్థ తీసుకుంటే ప్రధాన వృత్తి వచ్చేసి వ్యవసాయం అండి. మరి ప్రధాన ఆదాయ వనరు వచ్చేసి ఏంది, భూమి శిస్తు అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ 1/4 అండ్ 1/6. తర్వాత భాగధేయమేయ ఆర్ రాజభాగం అంటే వ్యవసాయ ఉత్పత్తుల పైన పన్ను. భూమి సర్వే అధికారిని ఏమంటారండి, రాజ్‌గహక. తర్వాత రోమ్ దేశంలో వ్యాపారం ఎక్కువగా జరిగింది వీళ్ళకు. తర్వాత శాతవాహనుల వాణిజ్యం తెలిపే గ్రంథాలు ఏంటంటే పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ, ఓకేనా. తర్వాత నేషనల్ హిస్టరీ ప్లీనీ, తర్వాత గైడ్ టు జాగ్రఫీ టలామీ, ఇవన్నీ కూడా మనకి శాతవాహనుల యొక్క వాణిజ్య సరఫరాల గురించి చెప్పడము. తర్వాత ఓదక యాంత్రిక, ఇది వచ్చేసి ఆధునిక వ్యవసాయ పనిముట్లు తయారు చేసడానికి సాంకేతిక నైపుణ్యాల సంఘం అని అంటాము దీన్ని, ఓకేనా. తర్వాత మరి వాళ్ళు కనిపెట్టిన పనిముట్లు ఏంటి అని అంటే గటి యంత్రం, నీటిని పైకి లాగడానికి, ఎందుకంటే ఇప్పుడు మనం ప్రతిసారి నీళ్లు తవ్వుకోలేం కదా. తర్వాత గరిక యంత్రం, పత్తి గింజలు తీయడానికి, చూసారా పత్తి గింజలు తీసే యంత్రం అప్పుడు శాతవాహనుల కాలంలోనే ఉంది. తర్వాత ఉదగ యంత్రం, భూమిని దున్నే యంత్రం. నెక్స్ట్ శ్రేణులు అంటే వృత్తి సంఘాలు ఏమేమి ఉన్నాయని చూసుకుందాం, ఓకేనా. మొత్తం శ్రేణులు వచ్చేసి 18 ఉన్నాయండి. హాలికుడు అంటే వ్యవసాయదారుడు, వధిక అంటే వడ్రంగి, కాసకార అంటే కంచరివాడు, కంచు పనిచేసేవాళ్ళు. తర్వాత పసకారులు అంటే మేదరి పనిచేసేవారు. తర్వాత కోలికులు అంటే నేత పని చేసేవారు, సాలె అని. తర్వాత మన కులారులు అంటే కుమ్మరి వాళ్ళు, మలకారులు అంటే పూల వ్యాపారం చేసేవాళ్ళు. తర్వాత సార్తపాహులు అంటే విదేశీ వ్యాపారం చేసేవాళ్ళు, గోలిక అంటే పశుపాలకులు. నెక్స్ట్ శేలవధిక అంటే శిల్పాలు, రాతులు ఉంటాయి కదా, శిల్పాలను చెక్కేవారు. తర్వాత మేదిక అంటే మెరుగు పని చేసేవాళ్ళు. వనిక అంటే రత్నాలు, మనులు, నగలు చేసేవాళ్ళు, లైక్ ఇప్పుడు మనం ఔషధాలు అంటాం కదా. తర్వాత కుమ్మరి వాళ్ళు మన కుండలు చేసేవారు. తర్వాత తలపిష్టాకులు అని అంటే తైలాకులు, నూనెను తీసేవాళ్ళు, నూనె తయారు చేసేవారు. తర్వాత గాదికులు అంటే సుగంధ ద్రవ్యాలను తయారు చేసేవారు. తర్వాత సువనక అంటే స్వర్ణకారుడు, బంగారం పని చేసేవాళ్ళంట. సో ఇక్కడ రత్నాలు, మనులు, నగలు తయారు చేసేది వేరు, మళ్ళీ మన స్వర్ణకారులు వేరండి. దస్తక అంటే మృత్యకారులు, మత్స్యకారులు, ధనికులు అంటే ధాన్య వర్తకులు. తర్వాత వైద్య అంటే వైద్యుడు, సేది అంటే వ్యాపారుడు. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ శాతవాహనుల వాణిజ్యం రోమ్ సామ్రాజ్యంతో ఇలా ఉండేదండి, ఎక్కువగా ఎలా ఉందనేది ఇక్కడ చూపించడం జరిగింది. నెక్స్ట్ శాతవాహనులు ఎక్కువగా రోమ్ దేశంతో తూర్పు దేశాలతో వాణిజ్యం చేసేవాళ్ళు, రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్. విదేశీ వాణిజ్యం చేసేవారిని సార్తవాహనులు అని అనేవారు, ఏమంటారండి, సార్తవాహనులు అని. తర్వాత ప్రధాన దేశీయ వర్తక కేంద్రాలు మరి ఎక్కడ ఉండేది, వర్తక కేంద్రాలు అంటే కోటిలింగాల, కొండాపూర్ అండ్ ధూళికట్టి, రిమెంబర్ ఇంపార్టెంట్. తర్వాత రేవు పట్టణాలు, ఓడరేవులు తీసుకున్నప్పుడు పశ్చిమ తీరము, తూర్పు తీరం తీసుకుంటే పశ్చిమ తీరంలో తీసుకున్నప్పుడు బూరుకచ్చ, బ్రోచ్ గుజరాత్, ఓకేనా. తర్వాత సోఫారా మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక కళ్యాణి. తర్వాత తూర్పు తీరం తీసుకున్నప్పుడు కంటకశీలం, తర్వాత మైసోలియా, తర్వాత కోరంగి తూర్పు గోదావరి, అరికమేడు పండిచ్చేరి, తర్వాత కొడయి అంటే కూడూరు, ఓకేనా, అంటే మచిలీపట్నం, ఘంటసాల తూర్పు గోదావరి, ఓకేనా. నెక్స్ట్ శాతవాహనుల కాలంలో పరిశ్రమలు ఏమున్నాయి. సో వినుకొండ లోహ పరిశ్రమ ఉంది, పల్నాడులో వజ్ర పరిశ్రమ, గూడూరులో సన్నని బట్టలు
బట్టల పరిశ్రమ, తర్వాత గుంటపల్లి కొండాపూర్ తీసుకున్నప్పుడు ఇనుము తయారు చేసే పరిశ్రమ, తర్వాత కోస సముద్రం తీసుకున్నప్పుడు హై క్వాలిటీ ఇనుము, మచిలీపట్నం తీసుకున్నప్పుడు మస్లిన్ రావా సెల్లాలు. ఓకే, నెక్స్ట్ మరి శాతవాహనుల మతం. శాతవాహనుల కాలంలో ఎక్కువగా వైదిక మతం అండ్ బౌద్ధ మతము జైన మతాన్ని పాటించేవాళ్ళు. రాజులైతే ఎక్కువగా వైదిక మతాన్ని ఫాలో అయ్యేవాళ్ళు, రాణులైతే బౌద్ధ మతాన్ని ఫాలో అయ్యేవాళ్ళు. ప్రముఖ జైన మత కేంద్రాలు తీసుకుంటే పోట్ల చెరువు, పటాన్ చెరువు అండి. తర్వాత మునులగుట్ట జగిత్యాల జిల్లాలో ఉంది, కొలనుపాక యాదాద్రి భువనగిరి, వేములవాడ రాజన్న సిరిసిల్ల. ఓకేనా. నెక్స్ట్ ప్రముఖ బౌద్ధ మత కేంద్రాలు ధూళికట్ట పెద్దపల్లి, ఇవి వచ్చేసి జైన, ఇది వచ్చేసి బౌద్ధ. నందికొండ నల్గొండ, గాజులబండ మన నల్గొండ, ఫణిగిరి సూర్యాపేట, నేలకొండపల్ల ఖమ్మం, తర్వాత జీలకర్రగూడెం వచ్చేసి వరంగల్. నెక్స్ట్ కొండకుందాచార్యుడు. సో మరి తన గురించి తీసుకుంటే తిను ఆంధ్రదేశంలో మొట్టమొదటి జైనాచార్యుడు అండి. ఓకేనా. శాతవాహనుల కాలంలో ప్రసిద్ధ దిగంబర జైన మతాన్ని తను తీసుకురావడము. గ్రంథాలు తీసుకుంటే సమయ సారము, ప్రవచన సారము, పంచాస్తిక సారం. తర్వాత ఆచార్య నాగార్జునుడు ఇంపార్టెంట్, మహాయాన బౌద్ధ మత శాఖకు చెందిన తత్వవేత్త. మరి ఆయన బిరుదులు వచ్చేసి రెండవ బుద్ధుడు అని, రెండవ మన తథగతుడు అని, ఇండియన్ మార్టిన్ లూథర్ కింగ్ అని, తర్వాత ఇండిస్ ఐన్స్టీన్ అని, తర్వాత మాధ్యమిక వాద ప్రవక్త అని తనను అనడం జరుగుతుంది. తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణ కాలంలో శ్రీ పర్వతం నాగార్జునకొండ ప్రాంతంలో జీవించడము. తన గ్రంథాలు తీసుకుంటే 24 గ్రంథాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. మహాప్రజ్ఞ పారమిత్ర శాస్త్రం విజ్ఞానానికి సంబంధించింది. మాధ్యమిక కారిక వచ్చేసి మూల మాధ్యమిక శాస్త్రం అని, రత్నావళి అంటే పరిపాలన గురించి, స్పృహలేఖ అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి రాసింది. తర్వాత శూన్య సప్తసతి అంటే శూన్యవాదం గురించి, ఆరోగ్య మంజరి అంటే వైద్య శాస్త్రం గురించి చెప్పడం జరిగింది. అండ్ శ్రీపర్వత వద్ద గొప్ప విశ్వవిద్యాలయము యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. భారతీయ తర్కశాస్త్ర పితామహుడు అని కూడా అంటారు. రిమెంబర్ దిస్. సో ఇక్కడ వరకు మనకి శాతవాహనుల గురించి అయిపోయిందండి. నేను నెక్స్ట్ ఇక్ష్వాకుల గురించి ఆల్మోస్ట్ ఒక 1 వీక్లో మనం ఇది కంప్లీట్ చేసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఇది నచ్చితే నాకు లైక్, షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్